కళ్యాణ్ నిన్న వేసిన ప్రశ్నలు అటు ఈయనకొచ్చినేమో ఇబ్బంది అయిపోయింది, కందులు దుర్గేష్కి వచ్చినేమో. సేమ్ టైము అందరికీ కూడా అక్కడ ఒక రకంగా ఉచ్చబడిందని చెప్పాలన్నమాట. ఏపీ పేపర్ మిల్లు వ్యర్థ జలాలతో గోదావరి కాలుష్య కోరలో చిక్కి కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నామని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థ జలాల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. రాజమండ్రిలో 2వ రోజు పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ఏపీ పేపర్ మిల్లు వ్యర్థాలు కలిసే వెంకటనగరం, తూర్పులంక ప్రాంతాలు పట్టించారు. వెంకటనగరం ఘాట్ నుంచి పడవలో గోదావరిలోని మడుగు వరకు వెళ్లి పరిశీలించారు. కెనాల్ మీద కాంక్రీట్ బెడ్ వేయాల్సినప్పటికీ విస్మరించినట్టు గుర్తించారు. అక్కడ నీటి నమూనాల్లో pH విలువ 7.56 ఉన్నట్టు అధికారులు చెప్పగా శుద్ధి చేస్తే ఆ స్థాయిలో ఎందుకు వస్తుందని మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రశ్నించారు. మడుగులో నీటి నమూనాలను ఉప ముఖ్యమంత్రి అక్కడికక్కడే పరీక్షలు చేయించారు. నీటి pH విలువ 7.04 ఉండమే గాక అక్కడ దట్టంగా గుర్రపడెక్క పేరుకుపోవడాన్ని గుర్తించారు. భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు వ్యర్థ జలాలని గట్టుదాటి నేరుగా గోదావరిలోని కలుస్తాయని పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట బుచ్చే చౌదరి చెప్పారు. ప్రభుత్వానికి పేపర్ మిల్ యాజమాన్యం 13 కోట్ల పన్ను బకాయి పడితే ఏం చేస్తున్నానని కలెక్టర్ కీర్తి చేకూరిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. న్యాయస్థానంలో వివాదం ఉందని చెప్పగా ఇటువంటి అంశాలు కలెక్టర్ల సమీక్షలో సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు, ఏం చేయాలో డైరెక్షన్ తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు. ఇటువంటి వారాలను వదిలేస్తే జనాలకు కోపం రాదా, ఇవన్నీ క్యాబినెట్లో చెప్పాలి కదా అని మంత్రి దుర్గేష్తో అన్నారు. పరిశ్రమ అయితే ఇబ్బందులు చెప్పాలే తప్ప ప్రైవేట్గా సెటిల్ చేసుకుంటే ఎలా, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు అని వ్యాఖ్యానించారు. మేము గ్లోబల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నామని సోమవారం నాటి సమావేశంలో చెప్పడంతోనే లోతుగా పరిశీలనకు వచ్చా. మాకు ఫలానా రాజకీయ నాయకులు తెలుసండి అంటూ సో వాట్, అతనికి పలుకుబడి ఉంటే ఇలా చేసుకోవచ్చా, ప్రజలు తిరగబడినప్పుడు అంతా ఏం చేస్తానని పవన్ ప్రశ్నించడం అన్నది షాక్ అయిపోయింది. రాజమహేంద్రవరంలో వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నల్లా ఛానల్ ద్వారా విడిచిపెడుతున్నారని, అక్కడ మురుగు సిద్ధు ప్లాంట్ పెట్టకుండా పక్కనే అందంగా పుష్కరాల ఘాటిని తీర్చిదిద్ది మురుగంతా వదులుతున్నారని పవన్ అన్నారు. దీనివల్ల ఏం లాభం అని పెద్ద విరిచారు. ఇది ప్రభుత్వానికి పెద్ద షాకింగ్ పరిణామం. పేపర్ మిల్లు వ్యర్థ జలాల నిర్వహణలో అన్ని ఉల్లంఘనలు ఉంటే ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ముఖ్యమంత్రి నిలదీశారు. ధైర్యం లేదా, మీకు బాధ్యత లేదా, మీ పిల్లలు ఎట్లాంటి నీటిలో స్నానం చేయగలరని ప్రకటించారు. సమస్య తనతో చెప్తే సీఎంతోనే మంత్రిమండలితోనే చర్చిస్తానని, పర్యావరణాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. అదే సందర్భంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రతిపాదనని కాగితాల మీద ఉన్నాయని, సమయం సమీపించే కొద్దీ పనులో నాణ్యత తగ్గే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్కారాలు మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాటు మీద సమీక్షించిన సందర్భంగా అది చేసుకొచ్చారు. అదే సందర్భంలో పేపర్ మిల్లు వ్యర్థ జలాల సమస్యల మీద మంత్రి దుర్గేష్ని ఏం చేయాలో, ఎంతమంది చనిపోయారో తెలుసు కదా, యుద్ధాలు చేయనక్కర్లేదు, నాతో మాట్లాడుతుండని చెప్పి ఘాటుగా ప్రశ్నించారు.